గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక తలసరి ఆదాయం టార్గెట్ 24 లక్షలు 2047 కల్లా సాధించాలని సీఎం రేవంత్ లక్ష్యం. ప్రస్తుత 4.30 లక్షల నుంచి 6 రెట్లు పెరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో ప్రస్తావన. భారత్ ఫ్యూచర్ సిటీలో 30 లక్షల మంది జనాభా. దక్షిణాసియా నైట్ లైఫ్ రాజధానిగా హైదరాబాద్. తలసరి ఆదాయం టార్గెట్ 24 లక్షలు ఈ విధంగా 2047 కల్లా సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ డిసెంబర్ 8-9 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ దాని గురించే రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ వివిధ ప్రతినిధులు వస్తున్నారు. ఈ విధంగా సమ్మిట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ 2047 లక్ష్యంగా పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ 24 లక్షల తలసరి ఆదాయం ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం 4.30 లక్షల నుంచి 6 రెట్లు పెరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో ప్రస్తావన. భారత్ ఫ్యూచర్ సిటీలో 30 లక్షల మంది జనాభా. దక్షిణాసియా నైట్ లైఫ్ రాజధానిగా హైదరాబాద్. దక్షిణాసియా నైట్ లైఫ్ రాజధానిగా హైదరాబాద్ మారబోతుందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆకాశాన్ని అంటిన విమాన టికెట్ ధరలు. ఇండిగో సంక్షోభంతో పైకి. ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర 40,452. పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పోటీ సంస్థలు. ప్రధాన నగరాల మధ్య 30 నుంచి 40 వేలుగా ధరలు. బెంబేలెత్తుతున్న ప్రయాణికులు. మూడో రోజు 550కి పైగా ఇండిగో సర్వీసుల రద్దు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సమీక్ష. విమానం ధరలు పెరిగినాయి. ఇండిగో సంక్షోభం ద్వారా ఈ విధంగా విమాన టికెట్ ధరలు భారీగా పెరిగినట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఢిల్లీ నుంచి ముంబైకే 40,452 రూపాయలుగా ఉన్నాయి. ఈ విధంగా తద్వారా ఈ విధంగా పోటీ పడుతున్నాయి విమానయాన కంపెనీలు అన్నట్టుగా ధరల పెంపుకు ఈ విధంగా పోటీ పడుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. బెంబేలెత్తుతున్న ప్రయాణికులు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్. మూడో రోజు 550కి పైగా ఇండిగో సర్వీసులో రద్దు జరిగినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా విమానాల ఇండిగో సర్వీసుల వల్ల ఇది రద్దు అవ్వడం వల్ల విమానాలు ఈ విధంగా తగ్గడం వల్ల ఇతర విమానయాన కంపెనీలకు ఈ విధంగా పోటీ పడుతున్నాయి. ధరలు పెంచుకున్నట్టుగా చూడవచ్చు వాళ్ళ టికెట్ ధరలు. 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశం వచ్చిన సందర్భంగా మోడీ కలవడం జరిగింది. ఈ విధంగా ఆయన ముఖ్యంగా ఢిల్లీలో అతన్ని కలిసి ఈ విధంగా ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ కరచాలనం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వయంగా స్వాగతం పలికిన మోడీ. ప్రధాని కారులోనే ఆయన అధికారిక నివాసానికి పుతిన్. రష్యా అధినేతకు మోడీ ప్రైవేటు విందు. నేడు ఇరువురి మధ్య చర్చలు. మరో 5 రెజిమెంట్ల S-400లు రూపే మిర్ అనుసంధానం. పౌర అణు సహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు. S-500లు Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చ. ఇరు దేశాల మధ్య 2030కి $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యం. భారత్ రక్షణకు సహకారం. రాజ్నాథ్తో భేటీలో రష్యా రక్షణ మంత్రి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో కలిసి అతన్ని ఇక్కడ స్వాగతం పలికినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ. ఆ సందర్భంగా ఇక్కడ ప్రధాని కారులోనే ఆయన నివాసానికి చేరుకుని ఈ విధంగా ఇక్కడ అతనికి ఇందించారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ముఖ్యంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఒప్పందాలకు గాను. 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6:35 ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కు ప్రోటోకాల్కు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ సాదర స్వాగతం పలికారు. కళాకారులు సాంప్రదాయ నృత్యం చేస్తుండగా విమానం దిగిన పుతిన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్ను ప్రధాని మోడీ తన టయోటా ఫార్చ్యూనర్ కారులో తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. ఈ రాత్రి రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు నిలిచింది.
మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత పుతిన్కు ఆయన ప్రైవేటు విందు ఇచ్చారు. పుతిన్ రాక సందర్భంగా మోడీ అధికారిక నివాసాన్ని విద్యుత్ దీపాలు పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్తో పాటు వచ్చిన బృందంలో 7 రష్యన్ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఉన్నారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11:30 రాజ్ఘాట్కు చేరుకొని మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. 11:50 హైదరాబాద్ హౌజ్లో మొదలయ్యే ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ విధంగా ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఈ విధంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఇండియాకు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికిరు ఇక్కడ ప్రధాని మోడీ. ఎప్పుడు కూడా ఇక్కడ రష్యా అధ్యక్షుడు తన సొంత కారునే వాడేవాడు. ఇక ఇండియాకు వచ్చిన సందర్భంగా టయోటా ఫార్చునర్ కారులో ఇక్కడ మోడీ తన కారులో ఎక్కించుకొని ఇక్కడ తన నివాసానికి తీసుకెళ్ళినట్టుగా చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ ఇక్కడ ఎక్స్లో. ఈ విధంగా ఇక్కడ తన స్నేహితుడు రష్యా అధ్యక్షుడు ఇండియాకు వచ్చిన సందర్భంగా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా చూడొచ్చు నరేంద్ర మోడీ. ఈ విధంగా ఇక్కడ ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి ఈ విధంగా ప్రధాన అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఇద్దరి మధ్య ఇంధన బంధం సుస్థిరం, ఇరు దేశాల ఇంధన వాణిజ్యంపై పుతిన్ అమెరికాకో రూలు ఇండియాకో రూలా, చమురు కొనుగోళ్ల ఆంక్షలపై ట్రంప్నే అడుగుతా, ఇండియాకు మోడీ నాయకత్వం అదృష్టమని వ్యాఖ్య. విధంగా ఇంధన బంధం సుస్థిరం, ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై పుతిన్ ఈ విధంగా ఇరు దేశాల మధ్య జరుగుతుంది ఇంధన వాణిజ్యంపై చర్చలు జరుగుతున్నాయని పుతిన్ మాట్లాడుతున్నారు. అమెరికాకో రూలు ఇండియాకో రూలా, స్వయంగా చమురు కొనుగోళ్ల ఆంక్షలపై ట్రంప్నే అడుగుతా అన్నట్టుగా ఇక్కడ ఇండియా తరపున అడుగుతా అన్నట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతున్నారు. ఇండియాకు మోడీ నాయకత్వం అదృష్టమని వ్యాఖ్య. ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు, అవి వెనక్కి రావు, నోరు మంచుకున్నోళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోండి, అప్పుడు గొడవలు ఉండవు, అవసరమైతే సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం, 2 ఏళ్లలో ఒక్క సెలవు తీసుకోలే, ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, అందుకే భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి అనుకుంటే ఓ పెద్ద ఆయన దెయ్యమై పట్టారు. కాళేశ్వరంతో 1,00,000 కోట్లు గోదావరి పాలు. ఆదిలాబాద్లో ప్రజాపాలన సభలో రేవంత్ 260 కోట్లతో అభివృద్ధి పనులు. విధంగా ఇక్కడ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు, ఈ విధంగా పంచాయతీ ఎన్నికలకు ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు, నోరు మంచుకున్నలే ఎంచుకోండి, తద్వారా గొడవలు రావు గ్రామాల్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ దేవుడు ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం, 2 ఏళ్లలో ఒక్క సెలవు తీసుకోలేదు. ఇక్కడ అదేవిధంగా ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, అందుకే భారీ వర్షాలు పడ్డాయి రాష్ట్రంలో అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి అనుకుంటే ఒక పెద్ద ఆయన దయ్యమై పట్టారు. కాళేశ్వరం పేరిట ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు జలమై గోదావరి పాలైనాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్లో ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. 260 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం చేసినట్టుగా చూడొచ్చు చెప్పుకొస్తారు. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి అన్నట్లుగా నోరు మంచిగా ఉన్న వాళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టొద్దని, ఆ పెట్టుబడులు తిరిగి రావడం కష్టమని అభ్యర్థులకు ఉద్బోధించారు. సర్పంచ్ వార్డు నెంబర్ ఎన్నికలంటూ యువకులు ఊర్లో తిరగొద్దని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎదగాలని హితబోధ చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభకు విధంగా ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లో ఇక్కడ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టద్దు, ఈ విధంగా ఇక్కడ ఆ డబ్బులు తిరిగి రావడం కష్టం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ నోరు మంచి వ్యక్తిని ఎంచుకోండి, వీలైతే ఏకగ్రీవంగా ఎన్నుకోండి సర్పంచ్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా యువకులు సర్పంచ్ ఎలక్షన్లు అనే ఊర్లలో తిరగొద్దు, ఈ విధంగా ఐపీఎస్ ఐఏఎస్లకు పోటీ పరీక్షలకు చదువుకొని ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఉద్యోగాలను సాధించాలన్నట్టుగా చెప్పుకొస్తారు యువకులు. ఈ విధంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా విజయోత్సవాల బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు సర్పంచ్ ఎలక్షన్లను ఉద్దేశించి. నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ 531 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ, నీటిపారుదల శాఖపై రేపు సీఎం సమీక్ష.
నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ వెళ్ళబోతున్నారు. ఈరోజు అక్కడ 531 కోట్లతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ, నీటిపారుదల శాఖపై రేపు సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ యాడ్స్ ఇచ్చారు. ప్రియమైన వారి చిరునవ్వులకు భరోసా ప్లస్ రక్షణ, ఎల్ఐసి వారి ప్రొటెక్షన్ సమర్పిస్తున్నారు. విధంగా ఎల్ఐసి వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాడ్ ఇచ్చారు. అదేవిధంగా బ్రైడ్స్ ఆఫ్ ఇండియా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు ఇక్కడ యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.